వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో ఉపాసన గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సంతానలేమి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. సో తను కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారనమాట. అంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి, కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని. సో ఈ విషయం పైన ఉపాసనని బాగా ట్రోల్ చేశారు. సో ఈ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు ఉషశ్రీ గారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే. ఉషశ్రీ గారు, ఆవిడ చెప్పిన అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి అని అంటే, సంతానలేమి సమస్యలు అంటే ఫర్టిలిటీ అనే ప్రాబ్లం పెరిగిపోతూ ఉంది. పిల్లలు పుట్టట్లేదు. ఏజ్ 30 దాటాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం కెరీర్ పైన ఫోకస్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది కదా. అండ్ వాళ్ళకి అపోలో హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడడం జరిగింది. చాలా చాలా ట్రోల్ చేశారు. సో మీకేమనిపిస్తోంది ఉపాసన గారి మాట? అంటే ఆవిడ చెప్పడం కన్నా చేశారు కూడా. బేసికల్ గా ఎగ్స్ ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు కమలలు కూడా పుట్టబోతున్నారు. సో చాలా మంది ఇబ్బందికరమైన మాటలు అలా మాట్లాడారు. బిజినెస్ ప్రమోట్ చేయడానికి చెప్తుందా ఇట్లా అది ఇది అని. పాప ఉపాసన గారు కూడా తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మాట్లాడింది ఎంత ట్రెండ్ అవుతుంది నాకే తెలీదు అని చెప్పి. సో జోక్స్ పక్కన పెడితే ఇదేదో కొత్తగా ఉపాసన చెప్పింది, లేకపోతే ఇదొక కొత్త ఆవిష్కరణ సైన్స్ పరంగా అని అనుకోవడం మన బుద్ధి తక్కువతనం. సో నేను యూ ఆల్వేస్ నో ఐమ్ విజయవాడ చుప్పనాతి అమ్మాయి హూ టాక్స్ అబౌట్ పురాణాస్ అండ్ ఆల్ ద ఓల్డ్ స్టోరీస్ కదా. ఇది మనం మహాభారతంలో పేర్లు, నేను అంత పెద్ద పండితురాలని కాదు కానీ సింపుల్గా ద జనరేషన్ ఆఫ్ కౌరవస్, ఎంతమంది కౌరవులు పుట్టింది? 100 మంది. అండ్ వాళ్ళతో పాటు ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది. అవును. ఓకే, 100 అన్నదమ్ములు. ఎలా పుట్టారు వాళ్ళు? మీకు పాట్స్ లో పుట్టారు. మట్టి కుండలో అన్నారు. అది మట్టితో చేశారా, గ్లాస్ తో టెస్ట్ ట్యూబ్స్ చేశారా అనేది డీటెయిల్స్ పక్కన పెడితే, ఒక హ్యూమన్ లైఫ్ టైంలో బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, ఒక హ్యూమన్ లైఫ్ టైంలో 100 మంది పిల్లల్ని కనాలంటే 100 ఏళ్ళు బతకాలి వాళ్ళు రియాలిటీలో. సో ఇన్ రియాలిటీ అందరికి ఏజ్ గ్యాప్ ఏమి 1 year ఏం లేదు. కుండల్లోంచి ఆవిర్భావం చెందారు. అండ్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది. అది పక్కన పెడితే కుండల్లోంచి పిల్లలు పుట్టారు, అదైతే సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ కదా. ఓకే, సో అప్పట్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే కాన్సెప్ట్ ఉంది. అండ్ ఇంతమంది మగపిల్లలు కావాలి, ఇలా ఒక ఆడపిల్ల కావాలి అని డిజైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు అంటున్నారు మనకి ఇలాంటి లక్షణాలు కావాలి, ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా, ఆడవాళ్ళకి సినీ తారలకి ఒళ్ళు మీద సోక్ ఎక్కువైపోయింది, బిడ్డని కనట్లేదు, అతి చేస్తున్నారు, న్యాచురల్ బేబీ ఫార్మేషన్ చేయట్లేదు, ఓన్లీ వీళ్ళకి నచ్చినట్టు టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నారు, స్పర్మ్ వేస్తున్నారు, ఇది అయిపోతుంది. బట్ వాళ్ళకి పుట్టినట్టే పుడుతున్నారు అని అంటున్నారా? అవును. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారా? మరి ఇది ఎప్పుడు టెక్నాలజీ? అవును, ఓల్డ్ టెక్నాలజీ కదా. ఎగ్జాక్ట్లీ, అప్పట్లో నుంచి ఉంది. మన కలియుగానికి ఒక మార్గదర్శకం చెప్పడానికి శ్రీమద్ భాగవతము, లేకపోతే మనకి కురుక్షేత్ర యుద్ధం కానీ, లేకపోతే భగవద్గీత, ఇవన్నీ కూడా వేదాల సారాన్ని పండితుల నోట్లోంచి విని ఆ అర్థాలు అర్థం కాని పామరులకు కూడా అర్థమయ్యే భాషలో స్టోరీ రూపంలో చెప్పారు. ఓకే, ఇలా పుష్పక విమానాలు ఉన్నాయి. యుద్ధంలో మనం వేసిన ప్రతిచర్య, ఒక బాణానికి ప్రతి బాణము ఒకటి సంధిస్తే, నాట్ ఓన్లీ మనకి ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఆఫ్ మహాభారతంలో, కెన్ యూ బిలీవ్ సూర్యుడు కొన్ని సెకండ్స్ పోస్ట్ పోన్ చేస్తాడు కృష్ణుడు. అవును అవును. ఏం మాట్లాడుతున్నాం మనం ఈ తుమ్మిడి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి? దే వర్ డేస్ అర్త్ రొటేషన్ ని చైనా కొంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందని వింటున్నాం మనం, ఎందుకంటే డేస్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. సో బేసికల్ గా ఇప్పుడు కనుక్కునే టెక్నాలజీ ఏదో శాటిలైట్ పంపించి అర్త్ రొటేషన్ ఫ్రీక్వెన్సీని పెంచామనో చెప్తుంటే, అక్కడ కృష్ణుడు స్తంభింపజేశాడు అంటే ఆపాడు, ఆర్ లేదా క్యామోఫ్లేజ్ చేశాడు, హోల్డ్ చేశాడా, స్టాప్ చేసి బ్యాక్ కి తిప్పాడా, లేకపోతే ఫ్రంట్ కి తిప్పాడా, గాడ్ నోస్ వాట్ హి డిడ్, బట్ దేర్ ఈజ్ అ టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్. అవునా? సో మనం మాట్లాడుకునే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో అది ఆల్రెడీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, అండ్ యంగ్ ఏజ్లో ఏదైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తారో అవి హెల్తీగా ఉంటాయి. మరి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేస్తేనే కదా అన్ని బేబీస్ వచ్చాయి. ఎప్పుడు కావాలంటే ఒక్క ఎగ్లోంచి 100 మంది అయితే రారు కదా. అండ్ ఋషులు మునులు వచ్చి ఆ కుండల్లో అలా పెట్టారు. అండ్ ఇక్కడ ధర్మరాజు పుట్టాడనే బాధతో ఆవిడ చాలా చాలా
ఇబ్బంది పడిందని దానికి ఒక కథ ఉంది. సో కథను పక్కన పెడితే ఒరిజినల్ గా బ్యూటిఫుల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పట్లోనే చాలా అప్గ్రేడ్ అయింది. అప్పుడేమో మరి ఏం వాడారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏ వాడుతున్నాం, ఫోన్లు వాడుతున్నాం, ఇవన్నీ భూమిలో అంతమైపోయింది అనుకో. ఇప్పుడు కృష్ణుడి ఎలా అయితే మనకి లోపలికి వాటర్ లోకి వెళ్ళిపోయిందో, టెక్నాలజీ అంతా భూస్థాపితం అయిపోయి ఉండొచ్చు. సో దెర్ ఇస్ నో దాఖలాలు ఆఫ్ హౌ దే వుడ్ హావ్ డన్ వాట్ దే హ్యాడ్ డన్. సో ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఎంటైర్లీ గాన్. విధి పంచభూతాలు తలుచుకుంటే టెక్నాలజీని అంత దాయగలం. సో మనం ఇప్పుడు ఏదో పొడి చేస్తున్నాం, పీకేస్తున్నాం అనుకుంటా, ఉన్నదే ఫ్రీక్వెన్సీలో ఉంటది. ఒక సైంటిస్ట్ ఒక థాట్ వచ్చింది ఇలా చేద్దామంటే, ఎగ్జిస్టింగ్ రియాలిటీలో ఇన్నోవేషన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్కవరీస్ అంటారు. ఉన్నది ఆల్రెడీ తెలుసుకోవడం డిస్కవరీ. ఓకే, ఆ డిస్కవరీయే చేస్తున్నారు కానీ కంప్లీట్ ఇన్నోవేషన్స్, కంప్లీట్ ఇన్వెన్షన్ అంటే అసలు లేనిది, ఇప్పటి వరకు లేనిది కనిపెట్టడం. హ్యూమన్ రేస్ అనుకుంటుంది వీఆర్ ఇన్వెంటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని, బట్ ఐ ఫీల్ as you're discovering something which is existing already there after thousands of years and thinking you're great. No, ఇలానే హ్యూమన్ రేస్ టూ మచ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ మాట్లాడతావా, మహాభారతం ఇస్ ద థింగ్. సుప్రీం కోర్ట్ లీగల్ జడ్జ్మెంట్ ఇచ్చిందా వేరే వాళ్ళతో ఉన్న హస్బెండ్ ఏది, ఇట్ ఈస్ దేర్ అనే మహాభారతం. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం. అండ్ AI టెక్నాలజీ విత్ ఆడియో విజువల్, ఐమ్ విత్ ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఈవెంట్స్ లో అంతా స్క్రీన్ లేకుండా జస్ట్ ఇట్లా గాల్లో వేస్తున్నారా, మయసభ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ ద హిస్టరీ వేర్ వీ కెన్ యాక్చువల్లీ పుల్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో ఇప్పుడు ఆవిడ చెప్పింది మీరు తప్పే లేదు, ఆల్రెడీ చేస్తున్నారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసింది కానీ, నయనతార గారు చేసింది కానీ, ఆల్ ది సెలబ్రిటీస్ ఏదైతే ఊంబ్ని మీరు తీసుకొని చేసే సర్వీసీ కానీ, ఎవ్రీథింగ్, అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, నీ ఎగ్స్ అన్ని ఆవిడ ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఒకేసారి పిల్లల్ని కుండల్లో పెట్టి కన్నారు. ఇట్స్ అన్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ విత్ టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ ద కైండ్ ఆఫ్ హౌ మెనీ మెన్ అండ్ 1 విమెన్. వాళ్ళకి నచ్చినట్టు కౌంట్ కూడా వేసుకున్నారు. మరి వీళ్ళు ట్రోలర్స్ ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా. పురాణాలు అందుకే చదవాలి, మన హిస్టరీ చదవాలి, మన ఇతిహాసాలు చదవాలి. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. వీఆర్ ఫ్రమ్ ద కల్చర్ ఆఫ్ మల్టిపుల్ గాడ్స్ అండ్ మల్టిపుల్ స్టేట్స్ ఉన్న నేషన్. అబ్బా, ఊరందరిది మనకెందుకు, యూనిటీ అండ్ డివర్సిటీ, ఇంత అద్భుతాలు ఇక్కడే ఉన్నాయి. ఇది చదువుకోండి బిఫోర్ యూ టాక్ ఎనీథింగ్. రైట్. ఉషశ్రీ గారి, ఈ పెళ్లి అనే సిస్టమే కొలాబ్స్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం కష్టంగా మారింది. ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థను కాపాడడానికి చాలా మంది, ఇప్పటి వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం ఒక 10-20 years బ్యాక్ చూసుకుంటే, వాళ్ళందరూ కూడా అంటే భర్తతో కష్టమైన భార్య, భార్యతో కష్టమైన భర్త, అత్తమామలతో ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇష్టం సొసైటీ కోసం ఇలా సాక్రిఫైస్ చేసి ఆ వివాహ వ్యవస్థను బ్రతికించారు. వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఆ మ్యారేజ్ సిస్టమ్ని కాపాడారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో వివాహ వ్యవస్థను కాపాడడానికి సొసైటీ కోసమో, పేరెంట్స్ కోసమో, పిల్లల కోసమో నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను అని పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక డైవర్స్ తీసుకుంటున్న కేసెస్ చూస్తూ ఉన్నాం. అంటే ఏది కరెక్ట్? ఈ వివాహ వ్యవస్థను బ్రతికించడానికి సొసైటీ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా, లేకపోతే నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి సొసైటీ కోసమో, ఇంకెవరి కోసమో, ఇంకొకరి కోసమో? ఏది కరెక్ట్ అంటారు? సో దిస్ ఇస్ రియలీ హాట్ ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు సొసైటీలో. పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తున్నారా అంటే లేదు, ఆగట్లేదు. వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా? అలాంటప్పుడు 1, 2, 3, 4 పెళ్ళికి కూడా సిద్ధం అవుతున్నారు. అవును, ద్వంద్వం అంటారు ఇది వేదాల్లో కానీ మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో. పెళ్లి మీద నిజంగా నమ్మకం పోతే ఉదయశ్రీ, పెళ్ళిళ్ళు ఆగిపోయి ఫారెన్ లో లాగా లివింగ్ టుగెదర్ ఉండాలి. 10-15 ఏళ్ళు లివింగ్ నుండి 10 మంది 11 మంది బిడ్డల్ని కన్నా పెళ్లి చేసుకోరు అక్కడ. సో అక్కడ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. సో నేను ఐ వాజ్ దేర్ లాంగ్ ఎగో కాబట్టి, యూటా అని ఉంటుంది, మార్మన్స్ అని ఉంటారు. సో అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఉదయశ్రీ. సో అక్కడ కలిసి ఉంటారు, బిడ్డలు 16 ఏళ్ల పిల్లలు ఉండి 10 మంది పిల్లలున్నా పెళ్లి చేసుకోరు. వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు. కమింగ్ టు ఇండియన్స్, మన కల్చర్లో కానీ మన సొసైటీలో కానీ మేము ఎంత పరిపక్వత చెందామో, పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ జ్ఞానాన్ని, బుద్ధిని ఆపాదించుకున్నాము అని మనం చంకలు గుద్దుకుంటూనే కూకటి వేళ్లతో సహా కల్చర్ కానీ,
ప్రేమానురాగాలు కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ మనకి ఇంకా అణువులోనూ ఉంది. లోపల దాగుంది. లేకపోతే ఒకళ్ళతో డివోర్స్ అయింది, ఆగిపోవాలి. రెండో పెళ్లి, నేను ఒక కేసు డీల్ చేస్తున్నా, నాలుగో పెళ్లి ఆవిడ సుఖంగా ఉన్నారు. ఓకే, 1, 2, 3, 4లో. సో వివాహ వ్యవస్థ చచ్చుపడిపోలేదు, దాని మీద నమ్మకం పోలేదు, ఇంకా ఉంది. మనం మన భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుకుందాం, ఓకేనా? భారతీయుల గురించి మాట్లాడుకుందాం. జనరల్ పబ్లిక్, జనరల్ హ్యూమన్స్ ఆఫ్ ద వరల్డ్ వదిలేస్తే, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సంకోచపడి, లేకపోతే ఇవాళ రేపు జెన్జీస్ నామోషి కూడా పడుతున్నారు. మేము సింగిల్ అని చెప్పుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆ వ్యవస్థని, ఆ కట్టుబాటుల్ని మేము ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ డివోర్స్ అవుతుంది కదా. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఫీమేల్ అండ్ మేల్స్కి బెస్టీస్ ఉంటున్నారు, ఆపోజిట్ సెక్స్ వాళ్ళు. సో వాళ్ళని వదిలేసి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అత్తామామలు మాటలేని సొసైటీకి తగ్గట్టు మెళ్ళలో తాళిబొట్లు వేసుకొని వీడితోనే బయటికి వెళ్ళి ఇంకెవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? మా ఫ్రీడమ్ని, మా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని, మాకు నచ్చిన పనుల్ని, నచ్చినట్టు ఉండే తత్వాన్ని, ఆలోచన పరిధిని జస్ట్ ఒక పెళ్ళి అనే ఒక 3 ముళ్ళ బంధం వల్ల ఎందుకు మార్చుకోవాలి, కోల్పోవాలి, వదులుకోవాలి అని అడిగే పురజనుల సంఖ్య కూడా పెరుగుతోంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జనరేషనల్ గ్యాప్. అనుకోకుండా మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక 3-4 జనరేషన్స్ క్లాష్ అయినాయి, ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. సో జెన్జీస్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారా అంటే లేదు, తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతూ వాళ్ళతో కూడా యాక్సెప్టబుల్ సినారియోస్కి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. అండ్ యూఎస్లో చూసాను నేను రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు, చక్కగా టీనేజ్ పిల్లలు చిన్నప్పుడే అంటే 21, 22కి అక్కడ చదువులకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ ఫారెన్ కల్చర్లో ఉన్నారు. కాబట్టి అమాల్గమేషన్ అంటే ఈజీగా ఉంటుంది. బట్ అదే పీపుల్ ఇండియాలో ఉంటే సొసైటికల్ ప్రెషర్ కానీ, పేరెంట్స్ ప్రెషర్ కానీ, పియర్ ప్రెషర్ కానీ, చుట్టాల ప్రెషర్ కానీ, చుప్పనాతి అత్తయ్యలు, మావయ్యలు, ఆంటీలు ప్రెషర్ కానీ ఎక్కువైపోయి ఇదే కపుల్, ఇదే మెంటాలిటీతో ఉన్న కపుల్ ఇండియాలో ఉంటే కాన్ఫ్లిక్ట్స్, డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి, అక్కడ ఉంటే తక్కువ అవుతున్నాయి. ఇది నేను గమనించిన గమనార్హమైన వ్యత్యాసం. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ప్రకారం సొసైటీ మ్యారేజ్ సిస్టమ్ మొత్తం మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి సింగిల్గా ఉండే వాళ్ళు పెరిగిపోతారా? సిస్టమ్ నుంచి విత్డ్రా అయిపోయి మాకు నచ్చింది, మేము మెచ్చింది, మాకు ఎలా అనిపిస్తే అలా ఉండే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా అంటే, కంపారిటివ్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 40 to 50 years, నేను ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చెప్తాను, 40 to 50 years మనం తీసుకుంటే 50 ఏళ్ల క్రితం కూడా చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రెబెల్ క్యాండిడేట్స్ ఉన్నారు. రెబెల్ క్యాండిడేట్స్ సొసైటీలో మార్పులు తెచ్చే క్యాండిడేట్లు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు, వాళ్ళ వల్ల సొసైటీ మారుతుంది. ఆ మోతాదు అయితే డెఫినెట్గా పెరుగుతోంది, పర్సంటేజ్ పెరుగుతోంది. కానీ వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లోన్లీగా ఉండి మళ్ళీ పెళ్లి కోసం, పార్ట్నర్ కోసం కావాల్సినవన్నీ వదులుకొని మేము సిస్టంలో ఉండాలనే ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే ఉడికిపోయిన తర్వాత, కామవాంఛలు అవనివ్వండి, కోరికలు అవనివ్వండి, జీవితంలో సాధించాలి, ఒక ఆబ్లిగేషన్ ఉంటే మనం ఇది చేయలేమనుకొని సాధించిన తర్వాత మనకి ఒక తోడు కావాలి, మనకి ఒక ప్రేమ కావాలి, ఒక భార్య కావాలి, కట్టుబాట్లు కావాలి. మనల్ని ప్రశ్నించారు అని ఒకప్పుడు అనుకున్న తల్లిదండ్రులు, అత్తమావలే నన్ను తిన్నావా, ఉన్నావా, నువ్వు ఇది చేసే తప్పని ప్రశ్నించడానికి ఎవరన్నా ఉంటే బాగుండు అనే మెంటాలిటీలో కూడా వస్తున్నారు. ఇట్స్ అ సైకిల్. ఓకే, పాతకాలంలో పెట్టిన కట్టుబాట్లన్నీ ఇవన్నీ అనుభవించి చూసే పెట్టారు. ఇది కల్చరు ఎక్కడి నుంచో రాదు, కాలమాన పరిస్థితి, మనిషి జీవన మనుగడ, అతని మెంటాలిటీ ఎలా ఈవెన్చువల్ గా మారుతుందనేది చూసే పెట్టారు. నేను అడిగేది ఏంటంటే, అడ్జస్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు, లేదంటే వాళ్ళ లైఫ్ని కోల్పోకుండా నా లైఫ్ అని లీడ్ చేయడం కరెక్ట్ అంటారా? అడ్జస్ట్ అవడం అనేది ఉదయశ్రీ మనం ఆపోజిట్ పార్ట్నర్ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాతకాలంలో పెళ్ళిళ్ళు, జాతకాలు చూస్ చేస్తే మిడిల్, ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు, అర్హత, సొసైటీలో పేరు చూస్ చేస్తున్నారు. నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఈ 4 ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది.
అడ్జస్ట్ అయ్యి చంపుకొని అతనితో ఉండాలా, లేకపోతే నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడాలా అనేది. నువ్వు ఒక జాబ్లోకి వెళ్తున్నావు, అక్కడున్న ఎన్విరాన్మెంట్కి నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలా, లేకపోతే నేను రెబెల్ అయ్యి చెప్పి అంత రచ్చ చేసి సిస్టమ్ బాగాలేదు, CEO బాగాలేదని గొడవ పెట్టుకొని డివోర్స్ ఇచ్చి జాబ్కి వచ్చేస్తావా అని అడిగితే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. పెళ్లి కూడా ఇలాంటిది. నువ్వు ఎక్కడ ఏ సంస్థకి వెళ్తున్నావు, అక్కడ CEO ఏంటి, అక్కడ అత్తమామలు ఏంటి, అక్కడ భర్త ఏంటి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏంటి, అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ ఉందా, లేకపోతే కల్చర్ అన్న పేరుతో లేకపోతే పెళ్ళన్న పేరుతో రిస్ట్రిక్ట్ చేస్తారా అనేది క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళావనుకో, యువర్ జాబ్ రోల్ ఇన్ దట్ కంపెనీ గ్రోత్ రేట్ అనేది నువ్వు CEO అయ్యేలాగా ఉందా, ఫ్యూచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తారా, లేకపోతే ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి నీతో గొడ్డు చాకరీ చేయించి ఎంతసేపు నువ్వు ఎంప్లాయీవే అని చెప్పి నిన్ను అక్కడే వదిలేస్తారా, ఒక భార్యవే అని చెప్పి ఇంట్లో అన్నం నుండి అంట్లతో బట్టలకి పిల్లలు చూసుకొని ఇదే నీ రోలు ఇంతే అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారా, లేకపోతే నీకు వింగ్స్ ఇచ్చి నిన్నుగా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీలో నీ ఎబిలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఇది పట్టించుకోరు. ఎవడు పడితే ఆడు నచ్చాడనో మెచ్చాడనో డబ్బులున్నాయనో ఉద్యోగం బాగుందనో అందగాడనో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమ ఉందనో సినిమాలు చూసి లవ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండదు ఉద్దేశ్రీ. మన పెళ్ళిళ్ళు కానీ మన కల్చర్ కానీ మన భారతీయ వ్యవస్థ ఆఫ్ కుటుంబం కానీ నిలుచుందంటే దానికి చాలా రూట్స్ ఉన్నాయి. ప్రేమతోనే పెళ్ళిళ్ళు జరిగి పిల్లలను కని ఒక 50-60 ఏళ్ళు కలిసి ఉండాలంటే వ్యవస్థ అనేది లవ్ మీద ఈ రోజు ఉండే ఈ మోషన్ వాష్రూమ్ లాగా బయటకు వచ్చేస్తుంది, మోషన్ లాగా. ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ముడతలు పడతాయి, నీ ఎబిలిటీ తగ్గుతుంది, థింకింగ్ తగ్గుతుంది. అండ్ మనకి రకరకాల ప్రభావాలు ఉంటాయి, జాతక ప్రభావం ఉంటుంది, సొసైటీ ప్రభావం ఉంటుంది, కెలామిటీస్ ఉంటాయి. ఎప్పుడో మనిషి ఆనందంగా నిన్ను సుఖపెడతానే ఉండడు. ఒక జీవిత కాలంలో ఒడిదుడుకులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వదిలేసి ఎంతమందితో ఉంటావు నువ్వు. ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను, పిల్లల కోసం ఉంటున్నాను, అత్తమామల కోసం ఉంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నావు, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గ్రోత్ ఇస్తుందా, రిస్ట్రిక్ట్ చేస్తుందా, ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటుంది, బెనిఫిట్స్ ఇస్తుందా, ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా, టీమ్ అవుటింగ్స్ ఉంటున్నాయా లేదా, అప్రైజల్స్ ఉంటున్నాయా లేదా అని ఎలా అయితే చూసుకుంటామో, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తిని అలాంటి ఫ్యామిలీని చూసి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ నువ్వు తగ్గటం ఉంటది. ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిసి నిన్నెక్కడ నెగ్గిస్తారనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అసలు నీకు బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ కదా. ఒక్కదానివి ఉండి తినటానికి ఉండటానికి తిరగడానికి అన్ని నువ్వే చూసుకొని అన్ని నువ్వు. ఫ్యామిలీ అంటే ఏంటి, భర్త నీకు ధనార్జన చేస్తాడు, నీకు ఒంట్లో బాగోపోతే అత్తామామలు ఏదో ఒక 4 రోజులన్నా వచ్చి నీకు వండి పెడతారు, పిల్లలు పుడితే 1 సంవత్సరం పాటు నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అవుతారు. అండ్ ఆ పిల్లల ఎదుగుదలకి నీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు పెంచారు కాబట్టి చెప్తారు. ఫ్యామిలీ ఈజ్ అ సపోర్ట్ స్ట్రక్చర్, ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్. సో ఇది నిన్ను వంచడానికి తొంచడానికి, నిన్ను తిడుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ నీ ఇండివిజువాలిటీని కోసేస్తుంది అనుకో, డెఫినెట్ గా దట్స్ నాట్ అ రైట్ చాయిస్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ. అప్పుడు డివోర్స్ తీసుకోండి, నేను ఒప్పుకుంటా, నేను 100% ఏకీభవిస్తా. అలా లేని ఫ్యామిలీని వదిలేయండి, అలా ఉండేలాంటి ఒక సపోర్ట్ స్ట్రక్చర్. ఫ్యామిలీ కల్చర్ ఈ చుప్పనాథ్ మాటలు పక్కన పెడితే ఒక మనిషి సంఘజీవి, సోషల్ యానిమల్. ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా ఎంత సాధించినా నువ్వు ఆ శిఖరం పైకి వెళ్ళి ఒక్కడివే నుంచి నేను ఎంజాయ్ చేస్తావు ఉదయశ్రీ. అంతే కదా, సింగిల్ గా ఉండి నీ శరీరాన్ని చూసి ఒకరోజు వచ్చి పడుకునే అబ్బాయినో అమ్మాయినో నువ్వు ఎన్ని రోజులు నువ్వు మనస్ఫూర్తిగా నీ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా షేర్ చేసుకుంటారు డబ్బులున్న రోజులే. కరెక్ట్. సో సింగిల్ గా నేను సాధించాలి నేను, ఓకే, నువ్వు పంచేంద్రియాలతో ఎంత అనుభవించినా నీకు తృప్తి అనేది ఉండదు. మన అనుకునే మనిషి ప్రేమ మనకి క్యాన్సర్ని కూడా హీల్ చేస్తుంది. ఇది శాస్త్రాలు చెప్తున్నాయి, మెటాఫిజిక్స్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్. అది మనస్ఫూర్తిగా అంటే ఏ డబ్బుకి ఏ లావాదేవీలకి నాకు నువ్వు ఇది ఇవ్వు నేను నీకు ఇస్తాను అనే దానికి బియాండ్గా ఉండే లవ్ వల్లే వస్తుంది. ఆ లవ్ ఉందా, ఆ లవ్ ఉంచుకోవడానికి ఒక మనిషితో ఉంచుకుంటున్నావా, వాళ్ళ తల్లిదండ్రులతో ఉంచుకుంటున్నావా, వాళ్ళ అక్క చెల్లెళ్ళతో ఉంచుకుంటున్నావా, నువ్వు ఉంచుకున్న తర్వాత వాళ్ళు పెంచుకుంటున్నారా, తెంచుకుంటున్నారా, ఇస్తున్నారా అనేది చూసుకో. థ్యాంక్ యూ.
మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.